గత నెల 22వ తేదీన పెహల్గాం వద్ద పర్యాటకులపై దాడి చేసిన ముష్కరులు 26 మందిని మట్టుపెట్టారు. అభంశుభం తెలియనటువంటి పర్యాటకులపై దాష్టికంగా ప్రవర్తించినటువంటి టెర్రరిస్టులను అంతమొందించేందుకు భారత ప్రభుత్వం వారం రోజులు పాకిస్తాన్ గడువిచ్చినా కూడాను వారు ఆ విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు ఆపరేషన్ సింధూర పేరుతో ఆ ముష్కరులను ఏరివేసే ప్రక్రియ మాత్రం 4 రోజులుగా మొదలైంది. ప్రస్తుతం పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికుల కుటుంబాల్లో మాత్రం ఈరోజు కొంత భయం, మరోవైపు దేశ రక్షణ కోసం తమ పిల్లల్ని పంపించినటువంటి ఒక ధైర్యం, ఈ రెండు కలిసి ఈరోజు ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి సైనికులు ఉన్నారో ఆ సైనికుల కుటుంబాల్లో అక్కడ జరుగుతున్నటువంటి ఆ భీకర పోరులో తమ కొడుకు పాల్గొన్నాడని తల్లిదండ్రులు, తన భర్త పాల్గొన్నాడు భార్య, ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఇటువంటి అరుదైన అవకాశం దక్కిందన్నటువంటి ఒక ఆనందం వెలువరిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఒక నాయక్ ఎవరైతే కొడుకుని దేశ రక్షణకు పంపించినటువంటి తల్లిదండ్రులు అన్నారో దిలీప్ కుమార్ 6 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో పాక్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగస్వామ్యం అవుతున్నటువంటి ఆ తల్లిదండ్రులు ప్రస్తుతం ఈ పరిణామంపై ఏం మాట్లాడుతూ మనం విందాం. చూస్తే కనుక ప్రస్తుతం అబ్బాయి అన్నలేదు మిలిటరీలోకి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాడో ఒక యుద్ధం వాతావరణం నెలకొని ఉంది. ఇప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో కూడాను బాంబులు మోత, అదేవిధంగా తుపాకీలు కాల్పులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి ఒక అరుదైన అవకాశం కొడుకు దక్కిందన్నట్టు ఒక ఆనందం ఉందా నీకు? ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది జాబ్ వచ్చి. ఇప్పుడు సిక్కింలో డ్యూటీ చేస్తానండి. సిక్కింలో డ్యూటీ చేస్తానండి. మరి ప్రస్తుతం చూస్తే సరిహద్దుల్లో మాత్రం ఈరోజు యుద్ధ వాతావరణం నెలకొంది. 4 రోజులుగా రాత్రి పగలు బాంబులు మోత, ఈరోజు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ పరిసర ప్రాంతాల్లో మీ అబ్బాయి అందులో భాగస్వామి అవడం తండ్రిగా గర్విస్తున్నాం, చాలా గౌరవిస్తున్నాం. మాకు గర్వంగా ఉంది. చూస్తే కనుక 26 మంది పర్యాటకుల్ని మట్టు పెట్టినటువంటి టెర్రరిస్టుని హతమార్చిన భారత్ తీసుకున్నటువంటి నిర్ణయంలో సైనికుడు మీ తనయుడు అందులో భాగస్వామి కావడం తండ్రిగా ఎలా ఫీల్ అవుతుంది? గర్వంగా ఉందండి. ఇటువంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావు తండ్రిగా? అనుకోలేదండి, ఇలా వస్తుందని ఇప్పుడు అనుకోలేదు. కానీ అరుదైన అవకాశం కొడుకు దక్కింది అనే ఒక ఆనందం ఉందా? చెప్పు మరి. చూస్తే ఈరోజు కొడుకు సరిహద్దుల్లో ఉన్నాడు, అక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. టెర్రరిస్టులను అంతమొందించేందుకు తీసుకున్నటువంటి ఆపరేషన్లో మీ కొడుకు కూడా భాగస్వామి, తల్లిగా ఎలా ఉంది? మాకు గర్వంగా ఉండండి. లేకపోతే ఉద్యోగం వచ్చినప్పుడు కూడా సంతోషపడ్డాము, ఇప్పుడు కూడా మేము సంతోషంగానే ఉంటాము. ఎందుకంటే ప్రజలు కోసమే కదా బాధపడతాము, అందరం బాగుపడాలనే కదా పిల్లలకి దేవుడు ఏదో జాబ్ ఇచ్చినాడు, ఇది మంచి ఉద్యోగమేనే అని మేము అప్పుడు గర్వపడ్డాము. ఇప్పుడు కూడా దేశం కోసమే కదా పోరాడుతామని ఇప్పుడు కూడా గర్వపడతాము. ఆ తర్వాత దేవుడి దయ, మనం చేయవలసిందంటే ఏమీ లేదు, మనం ఏం చేయగలమండి. అపశుభం తెలియనట్టు 26 మంది పర్యాటకుల్ని హతమార్చినటువంటి ఆ కిరాతక టెర్రరిస్టులను హతమార్చేందుకు మీ కొడుకు కూడా భాగస్వామి అవుతున్నాడు అంటే ఒక తల్లిగా ఆనందించే పరిణామం ఉందా? ఆనందిస్తామండి. మరి మనకు వాళ్ళు ఇది చేసేటప్పుడు మరి మనం కూడా ఇది చేయాలి కదా, మరి ఆనందిస్తాను. మనం కూడా ఇది అవ్వాలని మనం బాధపడడం లేదు, ఆనందిస్తూనే ఉన్నాము. ఇలాంటి ఒక రోజు కొడుకు అవకాశం వస్తుందని తల్లికి ఎప్పుడైనా అనుకున్నావా? మేము అనుకోలేదండి. ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంటుంది. యజ్ఞంలో కొడుకు భాగస్వామి కావడం తల్లిదండ్రులుగా ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. అలాగే భావిస్తాను. మేము మాకు ఇలాంటి ఇది వచ్చిందని సంతోషపడతాను. మేము ఎప్పుడో పూర్వజన్మ ఏ పుణ్యం చేసినామో ఇలాంటి అవకాశం వచ్చిందని సంతోషిస్తాను. అంటే సైనికుడిగా చేరినాడున్నటువంటి ఆనందం ఈరోజు యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో ఆ యుద్ధంలో కొడుకు భాగస్వామి అవడం చూస్తుంటే దేశ రక్షణ కోసం ఏ సదుద్దేశంతో ఈరోజు అందులో చేర్చామో ఆ సదుద్దేశం నెరవేరేటటువంటి తరుణం వచ్చిందన్నటువంటి ఆనందం ఉందా? ఉందండి. మాకు అలాంటి ఆనందం మాకు కూడా ఉంది. అందరికీ ఈ అవకాశం రాదు, మాకు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చూస్తే ప్రతి ఒక్కరు కూడా భారత్ పాక్ మధ్య జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములు అవుతున్నటువంటి సైనికుల కుటుంబాల్లో మాత్రం వెన్నే దన్నే వారికి మాత్రం అండగా నిలుస్తున్నారు. ఎవరైతే ముష్కరులు 26 మందిని విచక్షణ రాహిత్యంగా హతమార్చారో వారితో పాటు వారి మూలాలను కూడా పెకిలించేందుకు భారతదేశం ప్రభుత్వం మాత్రం ఆపరేషన్ సింధూర మొదలు పెడితే పాకిస్తాన్ మాత్రం ఈరోజు భారత్తో కయ్యాన్ని కాల్దువే నేపథ్యంలో ఆ యుద్ధంలో భాగస్వాములు అవుతున్నట్టు ప్రతి జవాన్ ఇంట్లో కూడాను మేమున్నాం, ఆ ముష్కరులను మట్టు పెట్టండి, యుద్ధాన్ని ఎదుర్కోండి, ఇటువంటి అరుదైన అవకాశం తమ పిల్లలకు వచ్చిందని ఆనందం మాత్రం వీళ్ళలో వెలువరిస్తుంది. దేశ రక్షణ కోసం పిల్లల్ని ఈరోజు సైన్యంలో చేర్చినటువంటి తల్లిదండ్రులకు ఇటువంటి ఒక రోజు అంటూ వస్తుందని ఊహించలేదు. అటువంటి తరుణం రానే వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను
ఎవరైతే దాయాది దేశంలో ఉన్నటువంటి సైనికులు కావచ్చు, అదేవిధంగా టెర్రరిస్టులను కూడా పూర్తిగా హతమార్చే ఈరోజు తమ కొడుకులు విజయం సాధిస్తారన్నటువంటి ఆశాభావం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తారు. యుద్ధ వాతావరణం నెలకొన్న ఈ నేపథ్యంలో ప్రతి భారత పౌరుడు కూడాను ఆ యుద్ధం గెలవాలని, ఆ ఇళ్లలో మాత్రం ఈరోజు వారి ఆశీర్వాదం సమృద్ధిగా ఉంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.